మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మా ఛానల్ గురించి అసలు మీకు ఏమాత్రం తెలియకపోతే వీడియోని సగం సగం చూడకండి, పూర్తిగా చూడండి. సగం సగం చూసేసి చెత్త కామెంట్లు డిస్లైక్స్ కొట్టకండి. అలా సగం సగం చూసేసి డిస్లైక్స్ చెత్త కామెంట్స్ పెడితే మీకు మీ ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే స్టోరీ అఫీషియల్ డోరేమోన్ స్టోరీ కాదు, ఇది ఒక ఫ్యాన్ మేడ్ డోరేమోన్ స్టోరీ. అంటే ఈ స్టోరీలో ఉంటే డోరేమోన్ గురించే, కాకపోతే తయారు చేసి మాత్రం ఫ్యాన్. అంటే యానిమేషన్ ఉండదుగా? అవునండి, స్టోరీ మాత్రమే ఉంటుంది, యానిమేషన్ ఉండదు. ఫ్యాన్స్ తయారు చేశారు కదా. అది సండే మార్నింగ్ 9 అవుతుంది. నోబితాకి అసలు ఏ మాత్రం టైం పాస్ అవ్వట్లేదు. ఏం చేద్దామబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. అదే టైంలో టీవీలో ఒక న్యూస్ వస్తుంది. అదేంటంటే ఎలాన్ మస్క్ 2050 నాటికి 1 మిలియన్ పీపుల్ని మార్స్ మీదకి పంపించాలనుకుంటున్నాడు అని. నోబితాకి ఆ న్యూస్ వినగానే బల్బు వెలిగిపోతుంది. నోబితా తన మైండ్లో ఇలా అనుకుంటాడు, 2050 దాకా వెయిట్ చేయడం ఎందుకు, మన దగ్గర ఎలాగో ఎనీవేర్ డోర్ ఉందిగా, ఒకసారి మార్స్ని చూసొద్దాం అని. నోబితా వెంటనే డోరేమోన్ అడిగేస్తాడు, డోరేమోన్ మన దగ్గర ఎనీవేర్ డోర్ ఉంది కదా, ఒక్కసారి మార్స్కి వెళ్ళొద్దాం డోరేమోన్ అని. ఇది విని డోరేమోన్ ఇలా అంటాడు, ఏంటి నోబితా, మార్స్కి వెళ్ళడం అంటే మామిడి తోటకి వెళ్ళినంత ఈజీ కాదు. నోబితా ఇలా అంటాడు, ఏంటి డోరేమోన్ ఎనీవేర్ డోర్ ఉందిగా, ఎనీవేర్ అంటే ఏంటి, ఎక్కడికైనా వెళ్ళొచ్చానే కదా, ఇంకేం మాట్లాడక డోరేమోన్, మనం మార్స్కి వెళ్తున్నాం అంతే. డోరేమోన్ కాస్త ఆలోచించి, సరే నోబితా మనం మార్స్కి వెళ్దాం, కానీ అక్కడ మీరు నేను చెప్పినట్టే వినాలి అని అంటాడు. సరే డోరేమోన్ నువ్వేదంటే అదే, ముందేమైనా ఏర్పాట్లు ఉంటాయేమో చూసుకో అని నోబితా డోరేమోన్ కి చెప్తాడు. అవును నోబితా, మార్స్ మన ఎర్త్ లాగా ఉండదు కాబట్టి నేను అక్కడ కొన్ని యాడ్ చేసి వస్తా, ఇంతలో నువ్వు మీ ఫ్రెండ్స్ అందరికి కాల్ చేసి ఇంటికి రమ్మను, వాళ్ళని కూడా తీసుకెళ్దాం అని డోరేమోన్ నోబితాతో అంటాడు. నోబితా తన ఫ్రెండ్స్ కి కాల్ చేయడానికి వెళ్తాడు. డోరేమోన్ ఎనీవేర్ డోర్ ఓపెన్ చేసుకొని మార్స్ మీదకి వెళ్తాడు. డోరేమోన్ మార్స్ మీదకి వెళ్ళిన వెంటనే ఒక గ్యాజెట్ యూజ్ చేసి అక్కడ ఒక సర్టెన్ ఏరియా వరకు అట్మాస్ఫియర్ ని మారుస్తాడు. అంటే ఆ ఏరియాలో కూడా మనం ఈజీగా ఆక్సిజన్ ని పీల్చుకునేలా, మరీ సన్ రైజ్ ఎక్కువగా పడకుండా మన ఎర్త్ మీద ఎలా అయితే పడుతున్నాయో సేమ్ అలానే పడేలా డోరేమోన్ తన గ్యాజెట్ ని యూజ్ చేసి మారుస్తాడు. నోబితా షుజుకా కాల్ చేస్తాడు. షుజుకా అలా సరదాగా మార్స్కి వెళ్ళొద్దామా అని అంటాడు. దీనికి షుజుకా, ఏంటి నోబితా పొద్దున్నే జోక్ చేస్తున్నావా అని అంటుంది. కాదు షుజుకా, నేను డోరేమోన్ ప్లాన్ చేశాము, నువ్వు వెంటనే మా ఇంటికి వచ్చాయి అని నోబితా కాల్ కట్ చేస్తాడు. ఆ తరువాత నోబితా జియాన్ సునియోల కాల్ చేసి ఇంటికి రమ్మంటాడు. డోరేమోన్ పనంతా పూర్తి చేసుకొని ఇంటికి రిటర్న్ వస్తాడు. కాసేపటికే షుజుకా, జియాన్ సునియోలు నోబితా వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. డోరేమోన్ ఒక గ్యాజెట్ బయటికి తీస్తూ గ్రావిటీ షూస్ అని అంటాడు. ఈ గ్రావిటీ షూస్ ఏం చేస్తాయంటే మనం మన ఎర్త్ మీద ఎలాగైతే నడవగలుగుతామో మార్స్ మీద కూడా అలాగే నడవగలిగేలా హెల్ప్ చేస్తాయి అని డోరేమోన్ వాళ్ళందరికీ చెప్తాడు. సునియో డోరేమోన్ ని ఇలా అడుగుతాడు, డోరేమోన్ మనం వెళ్ళేది మార్స్ కి కదా, ఏమైనా స్పేస్ సూట్ ఇస్తావా అని. దీనికి డోరేమోన్ ఇలా అంటాడు, సునియో మనం వెళ్ళేది మార్స్ మీదకే, కానీ నేను అక్కడ అట్మాస్ఫియర్ ని మార్చేశాను, అంటే ఒక సర్టెన్ ఏరియా వరకు అట్మాస్ఫియర్ ని మార్చాను, అక్కడ మనం స్పేస్ సూట్ లేకుండానే ఉండొచ్చు, బట్ నేను మార్చిన అట్మాస్ఫియర్ ఉండే ఏరియాని కాకుండా దాన్ని దాటి ఇంకొంచెం ముందరికి వెళ్తే మనం బ్రతకలేం, సో అక్కడ నేను చెప్పేది వినండి అని చెప్పి డోరేమోన్ వాళ్ళందరినీ ఎనీవేర్ డోర్ యూజ్ చేసి మార్స్ కి తీసుకెళ్తాడు. వాళ్ళంతా మార్స్ ని చూసి సర్ప్రైజ్ అవుతారు. డోరేమోన్ వాళ్ళందరికీ ఒక బౌండరీ చూపిస్తాడు. ఈ బౌండరీ దాటి మనం వెళ్ళకూడదు, అది దాటి గనక మనం వెళ్తే మనం చనిపోతాం, మొత్తం మార్స్ యొక్క అట్మాస్ఫియర్ ని నేను మార్చలేను, సో మీరు దాన్ని దాటి వెళ్ళకండి అని డోరేమోన్ వాళ్ళందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు. వాళ్ళంతా మార్స్ మీద ఆ బౌండరీ చుట్టూ ఒక రౌండ్ వేసి వస్తారు. షుజుకా డోరేమోన్ అడుగుతుంది, డోరేమోన్ ఇక్కడ ఒక్క చెట్టు కూడా లేదు, మనము ఇక్కడ చెట్లని పెంచగలమా అని. దీంతో వెంటనే డోరేమోన్ తన స్పేర్ ప్యాకెట్ నుంచి కొన్ని వస్తువులను బయటికి తీస్తూ మ్యాజికల్ సీడ్స్ అని అంటాడు. నువ్వు ఈ సీడ్స్ ని తీసుకొని ఏ చెట్టునైతే పెంచాలనుకుంటున్నావో ఈ సీడ్స్ కి మెల్లగా ఆ చెట్టు పేరు చెప్పి ఇక్కడ పూడ్చిపెట్టాయి. జస్ట్ 2 minutes లో అక్కడ పెద్ద చెట్టు మొలుస్తుంది. ఈ సీడ్స్ ని యూజ్ చేసి మనం ఏ ప్లానెట్ మీదైనా చెట్లను పెంచొచ్చు అని డోరేమోన్ షుజుకాతో చెప్తాడు. జియాన్, సునియో, నోబితా మార్స్ మీద ఆడుకొని బాగా అలసిపోతారు. జియాన్ డోరేమోన్ దగ్గరకు వచ్చి ఇలా అంటాడు, డోరేమోన్
ఇక్కడ మనం దేన్ని కట్టలేమా? జస్ట్ ఈ గుంతలు గుంతలున్న నేలను చూసి మనం ఇంటికి వెళ్ళిపోవాలా? ఏదైనా గ్యాజెట్ ఇవ్వు డోరేమోన్, ఏదైనా కడదాము అని అంటాడు. దీంతో డోరేమోన్ ఒక గ్యాజెట్ బయటికి తీస్తూ స్మార్ట్ బిల్డర్ అని అంటాడు. ఈ గ్యాజెట్ ని యూజ్ చేసి మనకు నచ్చిన దాన్ని జస్ట్ 5 minutes లో కట్టేయొచ్చు అని చెప్పి డోరేమోన్ తలా ఒక గ్యాజెట్ ని అక్కడ వాళ్ళందరికీ ఇస్తాడు. వాళ్ళంతా వాళ్ళకు నచ్చిన దాన్ని కట్టడానికి రెడీ అయిపోతారు. ఒక 10 minutes అయిపోతుంది. అందరూ వాళ్ళకు నచ్చిన దాన్ని కట్టేస్తారు. షుజుకా ఒక బేకరీ కడుతుంది. సునియో ఆడుకోవడానికి అన్ని వస్తువులను పెట్టి ఒక పార్క్ ని కడతాడు. నోబితా వాళ్ళంతా ఉండడానికి ఒక మంచి ఇల్లుని కడతాడు. ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ జియాన్ ఒక పెద్ద స్టేజ్ ని కట్టి దాని ముందు కొన్ని చైర్స్ వేస్తాడు. జియాన్ వాళ్ళందరితో ఇలా అంటాడు, ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఆ స్టేజ్ మీదకి వెళ్ళి ఒక పాట పాడబోతున్నా, ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి, ప్లీజ్ గివ్ మీ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అని అంటాడు. ఇంకా అక్కడ వాళ్ళందరికీ ఇంకా టెన్షన్, భయము అన్ని వచ్చేస్తాయి. ఏంటి జియాన్ పాట పాడబోతున్నాడా అని వాళ్ళంతా భయపడుతూ ఉంటారు. జియాన్ స్టేజ్ మీదకి వెళ్ళి పచ్చిమిరపకాయ కారం అని పాడుతుంటే నోబితా మధ్యలో జియాన్ ని ఆపి, ఏంటి జియాన్ మార్స్ మీద కూడా పచ్చిమిరపకాయనా? కొత్త సాంగ్ ఏదైనా కంపోజ్ చేయి జియాన్, ప్రతిసారి ఆ పచ్చిమిరపకాయ ఎందుకు పాడతావు? అదొక్కటే వచ్చా నీకు? ముందు మనందరం వెళ్ళి తిందాం పద, ఉదయం వచ్చాం సాయంత్రం అవుతుంది, ఇప్పటి వరకు ఏం తినలేదు, ముందు తిందాం పద జియాన్, తింటూ నువ్వు మైండ్ లో కొత్త సాంగ్ కంపోజ్ చేయి, ఆ తర్వాత వింటాంలే అని నోబితా జియాన్తో చెప్తాడు. ఇంకా అందరూ కన్విన్స్ అయి నోబితా కట్టిన ఇంట్లోకి వెళ్ళి తినడం స్టార్ట్ చేస్తారు. అలా అందరూ టైట్ గా తిని కాసేపు పడుకుంటారు. నోబితాకి సడన్ గా మెలకు వస్తుంది. తనకి దూరంగా ఒక లైట్ కనిపిస్తుంది. ఆ లైట్ మెల్లగా బ్లింక్ అవుతూ ఉంటుంది. అక్కడి నుంచి ఎవరో వెళ్తున్నట్టు అనిపిస్తుంది. నోబితా ఏంటబ్బా అసలు ఏంటా లైట్ ఏంటి, అక్కడ ఎవరున్నారని తను కట్టిన ఇంట్లో నుంచి మెల్లగా బయటకు వచ్చి అక్కడెవరున్నారో తెలుసుకుందామని అలా మెల్లగా నడుచుకుంటూ భయపడుతూ ముందుకు వెళ్తాడు. నోబితా భయపడుతూ ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుండగా ఆ లైట్ కనిపించడం ఆగిపోతుంది. ఇంతలో సడన్ గా ఎవరు నోబితాని వెనక్కి లాగుతారు. నోబితాని వెనక్కి లాగింది డోరేమోన్. డోరేమోన్ నోబితాతో ఇలా అంటాడు, ఏంటి నోబితా, నేను నీకు ముందే చెప్పాను కదా ఆ బౌండరీ దాటొద్దని, మళ్ళీ ఆ బౌండరీ వైపు వెళ్ళావేంటి? నేను రావడం లేట్ అయితే నువ్వు ఇంకా ఉండేవాడివే కాదు. పద నోబితా, ఇప్పటికే చాలా చీకటి అయిపోయింది, ఇంకా మన ఇంటికి మనం వెళ్ళిపోదాం పద అని డోరేమోన్ అంటాడు. దీనికి నోబితా, డోరేమోన్ అది అది అని నోబితా మాట్లాడుతుండగా నోబితాని మాట్లాడనివ్వకుండా డోరేమోన్ నోబితాని, షుజుకాని అందరినీ ఎనీవేర్ డోర్ యూజ్ చేసి నోబితా నిజమైన ఇంటికి తీసుకెళ్తాడు. ఇంకా నోబితా నిజమైన ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అంతా ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్ళిపోతారు. నోబితా డోరేమోన్ నైట్ పడుకునేటప్పుడు నోబితా డోరేమోన్ ని ఇలా అడుగుతాడు, డోరేమోన్ ఏలియన్స్ నిజంగా ఉన్నారంటావా అని అంటాడు. దీనికి డోరేమోన్, ఏమో నోబితా, ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇంకా నోబితాకి టెన్షన్ పెరిగిపోతుంది. తనక్కడ మార్స్ మీద చూసింది ఏలియన్స్ నే అని ఫిక్స్ అయిపోతాడు. ఇంకా నోబితా నైట్ అంతా ఏలియన్స్ గురించే ఆలోచిస్తాడు. ఇంకా నెక్స్ట్ డే అంటే మండే రోజు అందరూ స్కూల్స్ కి వెళ్ళిపోయి నోబితా అండ్ తన ఫ్రెండ్స్ అంతా వాళ్ళు మార్స్ కు వెళ్ళిన విషయం గురించే ఆ రోజంతా డిస్కస్ చేసుకుంటారు. ఈవినింగ్ ఫాస్ట్ గా ఇంటికి వెళ్ళిపోయి ఫేస్ వాష్ చేసుకుని అందరూ అదే జియాన్, సునియో, షుజుకా వీళ్ళంతా నోబితా ఇంటికి చేరుకుంటారు. వాళ్ళందరూ నోబితా ఇంటికి వచ్చి, నోబితా పద మార్స్ కి వెళ్దాం అని అంటారు. నోబితా కొంచెం భయపడుతుంటాడు. కొంచెం కాదు చాలా. మార్స్ మీద ఏవో ఏలియన్స్ ఉన్నాయని నోబితా గట్టిగా ఫిక్స్ అయిపోతాడు. తను చూసింది ఖచ్చితంగా ఏలియన్సే, తను చూసిన ఆ లైట్ ని వేసింది ఖచ్చితంగా ఏలియన్సే అని నోబితా ఫిక్స్ అయిపోయి అసలు చాలా భయపడుతూ ఉంటాడు. డోరేమోన్ అందరికీ గ్రావిటీ షూస్ ఇచ్చి పదండి మార్స్ కి వెళ్ళిపోదాం అని చెప్పి అందరినీ మార్స్ కి తీసుకెళ్తాడు. నోబితా మార్స్ లో అడుగు పెట్టగానే తనకి టెన్షన్ ఇంకా పెరిగిపోతుంది. ముందు వాళ్ళంతా నోబితా కట్టిన ఇంట్లోకి వెళ్తారు. వాళ్ళు నిన్న రిటర్న్ వచ్చేటప్పుడు నోబితా కట్టిన ఇంటికి లాక్ వేసే వెళ్ళారు. బట్ ఇప్పుడు ఆ లాక్ తీసేసింది. నోబితాకి అది చూసి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. వాళ్ళంతా దీంట్లోకి ఎవరొచ్చారబ్బా అని అనుకుంటూ మెల్లగా లోపలికి వెళ్తారు. ఆ ఇంట్లో వాళ్ళకి శివాషి అండ్ డోరామి కనిపిస్తారు. డోరేమోన్ డోరామితో ఇలా అంటాడు, ఏంటి డోరామి మీరేంటి ఇక్కడున్నారు అని. దీనికి డోరామి ఇలా అంటుంది, ఓ అదా, ఒకప్పుడు మార్స్ ఎలా ఉంటుందో చూద్దామని చెప్పి మేమిద్దరము టైం ట్రావెల్ చేసి పాస్ట్ మార్స్ కి.
అంటే అన్ని మెజర్మెంట్స్ తీసుకుని వచ్చాము, ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా చేంజ్ చేసాము. బట్ నిన్న నైట్ మా టైం మిషన్ కొంచెం ట్రబుల్ ఇచ్చింది. అండ్ అదే టైంకి మాకు కొంచెం దూరంలో ఈ ఇల్లు కనిపించింది. ఇక్కడ ఎలాగో ఇల్లుంది కదని చెప్పి ఇంకా నైట్ ఇక్కడే పడుకున్నాం. నోబితా తన మైండ్ లో ఇలా అనుకుంటాడు, ఓ నిన్న నైట్ నాకు కనిపించిన లైట్ ఆ టైం మిషన్ దా, అది ట్రబుల్ ఇచ్చినందుకేనా నాకు లైట్ కనిపించడం ఆగిపోయింది, ఓహో అని చెప్పి కూల్ అయిపోతాడు. శివాషి నోబితా వైపు చూస్తూ తాతయ్య అని పిలుస్తాడు. దీనికి నోబితా, రేయ్ నువ్వు అస్తమానం తాతయ్య తాతయ్య అనకరా, నాకు ఏదోలా ఉంది. ఇంకా శివాషి షుజుకా వైపు చూస్తూ అమ్మమ్మ అని అంటాడు. షుజుకా నోబితా వైపు చూస్తూ ఏంటి నోబితా తనేంటి నన్ను అమ్మమ్మ అంటున్నాడు అని అంటుంది. దీనికి నోబితా ఇలా అంటాడు, వాడికి కొంచెం క్రాక్లే, వాడు అలానే పిలుస్తాడు అని షుజుకాకి మెల్లగా చెప్తాడు. ఇంకా వాళ్ళంతా సరదాగా మాట్లాడుకొని నైట్ ఎవరిళ్ళకు వాళ్ళు చేరుకుంటారు. నైట్ పడుకునేటప్పుడు నోబితా డోరేమోన్ని ఇలా అడుగుతాడు, డోరేమోన్ ఇప్పుడు మనం మార్స్ మీద చెట్లు నాటాము, కన్స్ట్రక్షన్ చేశాం కదా, శాటిలైట్స్ ద్వారా ఇది అందరికీ తెలుస్తుంది కదా అని అంటాడు. ఇది విని డోరేమోన్ ఇలా అంటాడు, లేదు నోబితా, అక్కడ ఆ సర్టెన్ ఏరియాలో అసలు శాటిలైట్స్ కి మనం కనిపించకుండా చేశాను. అక్కడ నేను ఒక లేయర్ ని క్రియేట్ చేశాను. ఆ లేయర్ పైనుంచి చూసే వాళ్ళకి కనిపిస్తుంది, కానీ కింద అంటే మార్స్ మీద ఉన్న వాళ్ళకి అంటే మనకు కనిపించదు. అండ్ ఇంకొక మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు మనం అవన్నీ చేసాం కదా, అవన్నీ మెల్లగా డిస్ట్రాయ్ అయిపోతాయి. నోబితా బాధపడుతూ ఓ అవునా అని అంటాడు. ఇంకా వాళ్ళిద్దరూ కాసేపు మాట్లాడుకొని పడుకుంటారు. ఇంకా మార్స్ మీద ఆ చెట్లు, ఆ కన్స్ట్రక్షన్స్ అవన్నీ మాయమైపోతాయి. ఒకవేళ నేను డోరేమోన్ ఫ్యాన్స్ ని గనక హర్ట్ చేసినట్టయితే సారీ. అవునరా, ఈ స్టోరీ రాసిందెవరు? నేనే. ఇంకా చాలా ఉన్నాయి, లోపల దాచామంతే. సబ్స్క్రైబ్ చేసుకో, ముందు ముందు ఇంకా వస్తాయి.